ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇటీవల కాలంలో ఓ సంచలన కేసుగా మారిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. ఆయనకు బెయిల్ దక్కింది. సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఆయన జైలు నుంచి విడుదలవ్వడానికి మార్గం సుగమమైంది. ఇది పలాసలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులకి స్వతంత్ర దినోత్సవం ముంగిట సంతోషకరమైనటువంటి విషయంగా మారుతోంది. ఈ కేసు అత్యంత సంచలనంగా భవిష్యత్తులో అనేక రాజకీయ పరిణామాల్ని ప్రభావితం చేసే అంశంగా మారబోతోందన్నది నిస్సందేహం. సీదిరి అప్పలరాజు పలాస నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కొడుకు ఆరవ్ వర్మ ఒక యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్లో దానయ్య అనే గొర్రెల మేకల పెంపకందారుడు ఆ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయారు. ఆ ఘటన తెలిసిన వెంటనే అప్పలరాజు సహా అనేక మంది ఈ కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అక్కడ ప్రమాదానికి కారకుడైనటువంటి అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మను తప్పించి ఆయన మిత్రుణ్ణి ఇందులో నిందితుడిగా మార్చడం ద్వారా మొత్తం కేసే తారుమారు చేసే ప్రయత్నం చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. వాస్తవానికి ఈ విషయంలో ఈ కేసుని కాశీబుగ్గ పోలీసులతో పాటుగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొందరు కలిసి సెటిల్మెంట్ చేశారు. అందులో భాగంగా బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా కొంత పరిహారం చెల్లించడం, ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి చూపించడం, దాంతోపాటుగా పెద్ద సీరియస్ వ్యవహారం కాదన్నట్టుగా మార్చడం మొత్తం జరిగినటువంటి సెటిల్మెంట్. తీరా ఈ విషయం ఆ తర్వాత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి వెళ్ళింది. నిజానికి గౌతు శిరీష చాలా కాలంగా అప్పలరాజుని వెంటాడుతున్నారు. అప్పలరాజు మంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన్ని పశువుల మంత్రి అన్నట్టుగా ఆమె సంబోధించారు. ఆ కాలంలోనే ఇరువురు మధ్య వాడి వేడి వ్యవహారం నడిచింది. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి శిరీష ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పలరాజుని ఎక్కడో చోట ఇరికించాలి అనేటువంటి సంకల్పంతో చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. కానీ అందుకు అధిష్టానం పూర్తిగా సహకరించకపోవడం, ఇతర వ్యవహారాలన్నీ కలిసి రాకపోవడంతో అప్పలరాజుని ఏమీ చేయలేక 2.5 ఏళ్ల పాటు కళ్ళప్పగించి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు అప్పలరాజు కొడుకు ఈ కేసులో ఇరుక్కోవడం, దాన్ని పూర్తిగా కథంతా తారుమారు చేసేసేలాగా నడపడం, దాంతో ఆమె దీన్ని అవకాశంగా మార్చుకుని నేరుగా అప్పలరాజును కూడా నిందితుడిగా మార్చి ఆ యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా మార్చి తొలుత అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మను అరెస్ట్ చేయించారు. ఆ తర్వాత ఆరవ్ వర్మ కేవలం వారం రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చారు. తర్వాత జూలై 22వ తారీఖున అప్పలరాజుని తన ఇంటి నుంచి అరెస్ట్ చేసి నేరుగా కోర్టుకు తరలించారు. ఆ తర్వాత ఆయనకి రిమాండ్ విధిస్తే జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నటువంటి అప్పలరాజుని సందర్శన కోసం అంటూ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో నిర్వహించినటువంటి ర్యాలీ చాలా పెద్ద స్థాయిలో ప్రకంపనలు రేపింది. పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి యాత్రకు జనం తరలి రావడం అప్పట్లో చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. అలాంటి అప్పలరాజు ఎట్టకేలకు ఇప్పుడు బెయిల్ మీద బయటికి రావడం, దాంతోపాటుగా ఈ కేసు నడుస్తున్నటువంటి సమయంలోనే పాతపట్నం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సంబంధించినటువంటి ప్రమాదం కూడా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనలో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోవడం, ఆ బాధిత కుటుంబానికి ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం, ఇలాంటి అనేక పరిణామాలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. చివరకు మామిడి గోవిందరావు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పలరాజులాగా మేము బాధిత కుటుంబాన్ని వదిలేయలేదని, ఆసుపత్రికి కూడా వెళ్ళి ఆసుపత్రి ఖర్చులన్నీ భరించి పూర్తిగా తామే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశామని ఇలా రకరకాలుగా సమర్థించుకునే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలోనే ఇప్పుడు అప్పలరాజుకి బెయిల్ రావడంతో ఆయన రిలీజ్ కాబోతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పలాసలో జరిగినటువంటి పరిణామాలతో తొలుత ఎస్ఐ మీద వేటేశారు. ఆ తర్వాత సిఐ మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఆ సిఐ గౌతు శిరీష ఆశీస్సులతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన్ని కాపాడే దానికోసం గౌతు శిరీష శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ హోంమంత్రి వంగలపూడి అనిత మాత్రం గతంలో తన పాయికరావుపేటలో నియమితుడైనటువంటి సిఐ విషయంలో గౌతు శిరీష చూపినటువంటి అత్యుత్సాహానికి ప్రతీకారంగా కాశీబుగ్గలో గౌతు శిరీష ఆశీస్సులతో నియమితుడైనటువంటి సిఐ మీద చర్యలు తీసుకునేటంత వరకు పట్టుబట్టినట్టుగా ప్రచారం సాగింది. ఏమైనా వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో నియమితుడైనటువంటి సిఐ మీద
చర్యలు తీసుకునేలా గౌతు శిరీష కారకురాలైతే, కాశీబుగ్గలో అప్పలరాజు కేసు ఆధారంగా గౌతు శిరీష ఆశీస్సులతో వచ్చినటువంటి సిఐ మీద నేరుగా వంగలపూడి అనిత చర్యలు తీసుకునేటంత వరకు పట్టుబట్టారు. దాంతో మొత్తం ఈ కథ అంతా ఒకవైపు రాజకీయంగా ప్రకంపలు పుట్టించే విషయంగానే కాకుండా రెండో వైపు పోలీసు వర్గాల్లో కూడా అనేక మంది మెడకు చుట్టుకుంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు అప్పలరాజు బయటకు వస్తున్నటువంటి తరుణంలో భవిష్యత్తులో రాజకీయంగా అధికారం చేతులు మారితే మాత్రం ఇలాంటి ఉదంతాలు అనేక మంది నేతలకు చాలా పెద్ద స్థాయిలో ప్రమాదకరంగా మారేదానికి ఈ కేసు ఒక ఉదాహరణగా ఉండబోతుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ కేసు అయితే దాన్ని మర్డర్ కేసుగా మార్చి ఆ మర్డర్ కేసులో అప్పలరాజుని A3గా నమోదు చేసి ఆయన్ను సుమారుగా 20 రోజుల పాటు జైల్లో దిగ్బంధించినటువంటి తరుణంలో వ్యవహారం ఖచ్చితంగా ప్రతీకార చర్యల వైపు ఉంటుందన్నది సందేహం. అలాంటి పరిస్థితిలో అధికారం చేతులు మారే స్థితి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులకి, అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో చాలా పెద్ద స్థాయిలో ముప్పు పొంచి ఉండే దిశలో పరిస్థితులు అయితే ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు.